రైతుల దగ్గర వడ్లు జోకున్నారు. వాళ్ళకు జోకంగానే అమాలి లేకపోవడము, బార్దాన్ లేకపోవడము, సరి అయిన లారీల వ్యవస్థ లేకపోవడం వల్ల రైస్ మిల్క్ పోలేదు. జోక్కున్న తర్వాత కూడా ఇక్కడే ఉండిపోతున్నాయి. ముఖ్యంగా ఈ తడిసిన ధాన్యాన్ని మళ్ళీ వాళ్ళు ఎండబెట్టాల్సి వస్తుంది. ముందే తరుగు తీస్తున్నారు. ఇటువంటి ధాన్యానికి ఇంకా కొద్ది రోజులైతే మొలకలు కూడా మొలుస్తాయి. కేంద్ర ప్రభుత్వము ఐకేపీ సెంటర్లకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సుత్తిలి, బార్దాను, హమాలీ ఛార్జెస్, లారీ ఛార్జెస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తే రైతులకు కనీసము తాడ్పత్రులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. అంటే రైతులు అంటే చులకన, అంటే ఇదొక పెద్ద స్కాము. ఈ వడ్ల సేకరణ ఎట్లా అంటే ముందు తరిగి ఇక్కడ 2 నుంచి 3 కిలోలు, మళ్ళీ రైస్ మిల్లకి వెళ్తే 2 కిలోల నుంచి 4 కిలోలు, ఓవరాల్గా 8 నుంచి 10 కిలోల తరుగు రైతులు నష్టపోతూ ఉన్నారు. దీనికి ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులకు తెలుసు, ఎమ్మెల్యేకు తెలుసు, మంత్రులకు తెలుసు. ఇది పెద్ద స్కాము. ఎందుకంటే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి రైతులు నిట్టేట ముంచుతూ ఉన్నారు. మీరు తరుగు లేకుండా మీ పచ్చి వడ్లు వెంటనే రైతుల దగ్గర మీరు ఎటువంటి తరుగు లేకుండా మీరు సేకరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారం రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన భారీ వర్షాలు పడతా ఉన్నా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో 1,83,500 ఎకరాలు కొనుగోలు వరి కులాలు కోసి క్షేత్రస్థాయిలో కొనుగోలు సెంటర్లు వేయడం జరిగింది. ఆ యొక్క కొనుగోలు సెంటర్లలో ఈ యొక్క భారీ వర్షాలకు పూర్తిగా తడిచిపోవడం జరిగింది. దానితో పాటు వర్షానికి కూడా కొట్టుకపోవడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లా యంత్రం కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు 484 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మొక్కుబడిగానే ఆ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో వివిధ వాణిజ్య పంటలు, నువ్వు పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, కూరగాయ పంటలు కానీ పెద్ద ఎత్తున సుమారు 86,000 ఎకరాల వరకు నష్టపోయినా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి దాని క్షేత్రస్థాయిలో అంచనా వేయలేకపోవడం భారతీయ జనతా కిసాన్ మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మోర్చా ప్రతినిధులు వచ్చిండ్రు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కానీ మీ తరఫు నుండి కానీ
ఈ నష్టపోయిన రైతులు అకాల వర్షంతో వడగండ్ల వానతోటి ఈ వడ్లు తడిసి మీరు ఇప్పటివరకు ఎటువంటి హామీ లేదు రైతులకు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి ఫసలు లేకుండా మీరు తొందరగా లిఫ్ట్ చేయాలి సార్. మీరు ఇప్పటి వరకు మీరు అంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు చూస్తున్నారు, కానీ ఎటువంటి రైతులంతా కూడా గందరగోళంగా ఉంది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది ఇప్పుడు రైతులకు. మీరు తొందరనే మేము ఎకరానికి ఏదైతే నష్టపోయిన రైతులకు 50,000 రూపాయలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలిపించింది. దాన్ని మేము కూడా 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మా ఉద్యమం ఇంకా ఉధృతంగా అవుతుంది సార్. మీరు మాకు రేపటి వరకు మీరు రేపు ఒక 1 day 2 days మేము టైం సార్. ప్రభుత్వం నుండి ఒక ప్రకటన రావాలి, అష్యూరెన్స్ చేయాలి రైతులకు. మీరు ఖాళీ వెళ్తున్నారు, ఖాళీ కంటి తడుగా ఇట్లా వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, మినిస్టర్లు వెళ్తున్నారు, అధికారులు వెళ్తున్నారు, కానీ ఇప్పటిదాకా రైతులకు ఎటువంటి క్లారిటీ లేదు సార్. అష్యూరెన్స్ ఒక్క నిమిషం సార్. నేను కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుని శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ గతంలో మొన్ననే సార్ 5-6 రోజులు మీకు ముందొచ్చి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజు వరకు నిజామాబాద్ జిల్లాలో ఆనాడు టుడే లైవ్ ఇప్పటి వరకు ఒక ఖాతా కూడా తూకాలు అయితే లేవు సార్. సార్ ఎక్కడ కూడా తూకాలు అయితే లేవు. వడ్లు నాని కొట్టుకపోతూ ఉన్నాయి సార్. మీకు లైవ్ లో చాలా సార్లు లైవ్ లో కూడా చూపించడం జరిగింది, కొట్టుకపోతూ ఉన్నాయి. దాని గురించి కూడా ఎలాంటి స్పందన లేదు. జిల్లా వ్యాప్తంగా నువ్వు పంటలు కానీ కూరగాయ పంటలు కానీ పెద్ద ఎత్తున కూడా ఈ నష్టపోతున్నా కూడా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఏ అధికారి వచ్చి ఆ యొక్క రైతును గుర్తించి రైతుకు నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది సార్. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగాన్ని గురించి ఎకరాన 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సార్. చూస్తున్నాం కదా, మనము జేసీ గారితో ఫోన్లో మాట్లాడిస్తే రైతాంగ బాధలు మనం చెప్తామనుకుంటే జేసీ గారు మాట్లాడుతూ ఫోన్ కట్ చేయడం జరిగింది. ఇది మన ప్రాంతంలో అధికారులు చేస్తున్నటువంటి వ్యవస్థ. రైతులు ఒక పక్క ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా తాము పండించిన కోతకు వచ్చే దశలో పూర్తిగా వడగండ్ల వానతో నష్టపోవడం జరిగింది. నష్టపోయినా ఇప్పటి వరకు వాళ్ళు క్షేత్రస్థాయిలో అధికారం రాలేదు. అది రాలేకపోయిన కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటే ఇక్కడ ఇది రెండోసారి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ఇవ్వడానికి వస్తే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పోయిందని చెప్తా ఉన్నారు, కానీ ఇంకెక్కడ కూడా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తలేరు. దయచేసి ఇప్పటికైనా వీళ్ళందరికీ అధికారులకు దండం పెడతాం, కాలు మొక్తాం. ఇప్పటికైనా రైతులు గుర్తించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కిసాన్. దయచేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బాయిల్డ్ బీఆర్ఎస్ఐ తెలంగాణని దోచుకున్న తర్వాత దేశాన్ని దోచుకునడానికి బయలుదేరిన సీఎం కేసీఆర్ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని ఒక స్లోగన్ తోటి దేశం మీద పడుతున్నారు. ముందైతే తెలంగాణలో అత్యధిక రైతు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ. ఇవాళ వడగండ్ల వానతోటి వర్షం పడి రైతులు అనేక కష్టాలు పడుతూ ఉంటే ఇవాళ నువ్వు ఇక్కడ రైతులను పట్టించుకోకుండా నువ్వు మహారాష్ట్రకి వెళ్ళి లేకుంటే ఇక్కడ వేరే స్టేట్లకు వెళ్ళి కేవలం ఎలక్షన్లే నీకు ముఖ్యం, నీకు సీటే ముఖ్యం. మొట్టమొదటగా నువ్వైతే రైతు వ్యతిరేకి ముందు నుంచి కూడా ఒక రైతు బంధు ఇచ్చి రైతులకు అనేక కష్టాలు, వాళ్ళకు సబ్సిడీలు తీసేసి రైతులకు ఉచితంగా రైతులకు మేము
2018లో ఉచితంగా రైతు ఎరువులు ఇస్తా అని చెప్పి మోసం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు నువ్వు దేశం మీద కాదు, నువ్వు తెలంగాణ రైతుల కష్టాల గురించి ఆలోచించు. ఇక్కడ నువ్వు నెల క్రితము వరంగల్ జిల్లాలోకి వెళ్ళి పంట నష్టమైన రైతులకు ప్రతి ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పిన. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్షాలు పడుతూనే ఉన్నాయి, రైతులు ఇంకా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. ఐకేపీ సెంటర్లలో మీరు ఏ వడ్లు తొందరగా తూకడం లేదు, తూకిన వడ్లు రైస్ మిల్కు ట్రాన్స్ఫర్ అయితే లేవు. ఎందుకంటే మీరు వడ్లు కొనుగోలుకు సుతిలి నుండి, బార్దాన్ నుండి తాడ్పత్రులు, అమాలి, ఈ లారీ కిరాయిలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఇస్తుంది ఈ ప్రాసెస్కు. కానీ నువ్వు రైతులకు ఇప్పుడు ఒక సెంటర్కి వెళ్తే వాళ్ళకు కనీసము తాడ్పత్రిల సౌకర్యం కూడా మీరు ఇవ్వలేదు. వాళ్ళు పంటలో వాళ్ళన్నీ వడ్లు నానిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ మీరు తూకా సెంటర్లు మొత్తం కూడా ఇంకా యాక్టివ్గా అంటే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినాయి, కేంద్రాలు ఇంకా స్టార్ట్ కావాలి. మీరు ఈరోజు కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. రైతులని ఏదైతే నష్టపోయిన రైతులని మీరు వెంటనే ఆదుకోనాలి. ఎకరానికి 50,000 రూపాయలు మీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిచిన ధాన్యాన్ని వెంటనే మీరు జోక్కొని రైస్ మిల్లకు మీరు ఎటువంటి తరుగు లేకుండా మీరు జోక్కునాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.